కృషి పట్టుదల ఉంటే ఉద్యోగ అవకాశాలు మన వెంటే వస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. యువత లక్ష్య సాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఎంతటి కష్టతరమైన పనికి విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కోసం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కనితి శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. 20 ప్రైవేటు కంపెనీలు 1022 ఉద్యోగాల నియామకాలకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. 2001 నుండి 20 ఇయర్స్ నేను ఇక్కడే ఉండి జాబ్ చేస్తూ తర్వాత ఓఎండ్ఎం కాంట్రాక్ట్ చేసుకుంటూ నేను ఎంపీటీసీ అయ్యాను, తర్వాత సర్పంచ్ అయ్యాను, తర్వాత ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను. ఇక్కడ ప్రజలకు సేవ చేసుకుంటూ 20,600 విత్ అలవెన్సెస్ 20,000 2000లో అంటే అప్పుడు యుఎస్లో ఎక్కడో ఎవరికైనా 2 lakhs ఇస్తేతో నాకు మా ఊరు కృష్ణంపేట విలేజ్లో 20,000 పొద్దున్నే ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఉండేవాడిని, ఇంట్లో అద్దె కట్టక్కర్లేదు, 20,000 అప్పుడు ఏం చేసుకోవాలి. తర్వాత 4 lanes లో అంటే నేను అక్కడ అన్ని బయట తిరగకపోయి ఉంటుంటే నాకు ఇక్కడ 4 lanes లో నన్ను తీసుకునే వాళ్ళు కాదు. వంశధార నదిలో అది బ్రిస్టస్ కాంక్రీట్ టెక్నాలజీ నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటుందని తీసుకున్నాను. లేకపోతే ఇక్కడ ఎందుకు తీసుకుంటారు? లోకల్ అంటే నీకు 14,000 ఎందుకు, 5,000 10,000 ఇస్తానంట. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ కి 15,000 20,000 ఇస్తున్న పరిస్థితి చెప్తున్నాను కొంతమందికి. నేను అనేది ఏంటంటే బయటికి వెళ్ళండి, మీకు వచ్చిన ఆఫర్స్ పట్టుకొని వెళ్ళండి, అక్కడ వర్క్ చేయండి, ఎక్స్పీరియన్స్ తీసుకోండి, రండి. ఇంకా మీకు కెపాసిటీ ఉంటే మీరందరూ ఒక ఎంటర్ప్రెనర్స్ గా రెడీ ఉండండి. మీకు ఎంఎస్ఎంఈ ద్వారా మీకు లోన్లు ఇస్తాం, ప్లేస్లు ఇస్తాం, మీకు ఆర్థికంగా సబ్సిడీ ఇస్తాం. అన్ని రంగాల్లో మీరు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు.